హలో ఎవ్రీవన్. ఇవాళ మా లియో గడ ఏంటో లేవగానే చాలా డల్గా ఉన్నాడు. అసలు లేవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపలేదు. తర్వాత చూస్తే వాడు లైట్గా కుంటుతున్నాడు. నిన్న వాడేం ఎక్కువ జంప్ అలా చేసింది కూడా నేను చూడలేదు. ఇంకా కుంటుతున్నాడు అని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నార్మల్గా కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు, వాళ్ళు అస్సలు యాక్టివ్గా లేడు. అందుకే నాకు భయం వేసింది. ఇంకా అలానే వీడికి వ్యాక్సినేషన్ కూడా చేయించాలి. ఒకేసారి డాక్టర్తో మాట్లాడేద్దాము అని చెప్పి లేచాక 1 అవర్కి కొంచెం యాక్టివ్ అయ్యాడు. కానీ నేనైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నా. ఎందుకంటే మనమంటే చెప్పగలము కొంచెమన్నా తగ్గిందా లేదా మనకి ఏదైనా బాగాలేకుంటే, బట్ ఇంక ఇవి చెప్పలేవు కదా అని చెప్పి ఇక్కడేమో ఇంకా అదర్ పెట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని చూసి లియో ఎగ్జైట్ అయిపోతున్నాడు వాటి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. లియో ఏమో ఆ షిజు దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు, కానీ అది మటుకు రావట్లేదు. ఇంకా అలా మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పెట్స్ కనిపించాయి ఇక్కడ. ఇది హాస్పిటల్ కమ్ గ్రూమింగ్ సెంటర్ అనమాట. సో ఇక్కడికి వచ్చే పెట్స్ అన్నీ లైక్ డాక్టర్ చెకప్ కోసం రాలేదు. మ్యాక్సిమం చాలా వరకు గ్రూమింగ్ కోసం వచ్చాయి. మనవాడు మట్టుకే హాస్పిటల్ చెకప్ కోసం వచ్చాడు. ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేశారు. టెంపరేచర్ అయితే నార్మల్గానే ఉంది లియోకి. ఇంకా డాక్టర్ వచ్చాక మనం ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాక చెక్ చేసింది. కొంచెం లైట్గా కుంటుతున్నాడు అని చెప్పి, ఇంకెక్కువ జంప్ చేసి ఉంటుంది ఎక్కడి నుంచో, ఇంకా అందుకనే కుంటుతున్నాడు అని చెప్పింది. దానికోసం అయితే ఒక మసాజ్ సెషన్ ఇస్తాను అని చెప్పింది. దాంతోపాటు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ కూడా ఇచ్చి 3 days మెడిసిన్స్ ఇవ్వమని చెప్పింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ మసాజ్ సెషన్ కోసం వచ్చాం. ఇది ఒక లేజర్ మిషన్ అనమాట. పెయిన్ ఉన్న ఏరియాలో ఒక 5 minutes అలా పెడతారు. ఇంకా అది అయ్యాక ఇంటికి వచ్చేసాం. ఇంజెక్షన్ వేశారని చెప్పి వీడి ఫేస్ చూడండి ఇంటికి వచ్చాక. మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా మళ్ళీ యాక్టివ్ అయిపోయాడు. సీ యూ ఇన్ నెక్స్ట్ స్టోరీ. బాయ్ బాయ్.